when a prayerlessness pastor ప్రార్థన చేయని సేవకుడు organizes his church meeting, తన యొక్క ప్రార్థనా కూడికలు నిర్వహించినప్పుడు, runs the church, సంఘాలను నడిపించినప్పుడు, he would produce curse upon the people. ప్రజల మీదకి శాపాన్ని ఉత్పత్తి చేస్తాడు. He would carry death from his prayerlessness. తన ప్రార్థనా లేమిలో నుండి మరణాన్ని తీసుకొస్తాడు. The people would ask, "Mummy, what happened to father on that day?" ఆ దినాన పిల్లలు అడుగుతారమ్మా, నాన్నకేమైంది ఆ రోజున? Our father was killed by a Levite because of the prayerlessness pastor who has not rebuked our father not to run after idolatry. విగ్రహారాధన వెంట పరిగెత్తకుండా, విగ్రహారాధన చేయకుండా, విగ్రహాలను తయారు చేయకుండా, ఏ మాత్రము కూడా గద్దించకుండా ప్రార్థన చేయనటువంటి దైవజనుడు చెప్పిన మాటకు మీ నాన్నగారు లోబడి చేయటాన్ని బట్టేసి ఆ దినాన మీ నాన్నగారు కూలిపోవలసి వచ్చింది, సంహరింపబడవలసి వచ్చింది. Because of a prayerlessness our own, many wives have become widows. Because of a prayerlessness pastor, many children have become fatherless. Many children have become motherless. Because a prayerlessness pastor is a curse to the church, is a curse to the body of Christ. ప్రార్థన చేయని సేవకుడైనటువంటి అహరోనును బట్టి ఆ దినాన ఇశ్రాయేలీలలో అనేక మంది స్త్రీలు విధవరాలుగా మారిపోయారు. ఆ దినాన అనేక మంది స్త్రీలు, అనేక మంది పిల్లలు, తల్లులు లేని తండ్రులు లేని అనాథలుగా మిగిలిపోయారు. అంత ప్రార్థన చేయనటువంటి సేవకుడు నేటి దినాలలో కూడా సంఘం మీదకి శాపాన్ని తీసుకొస్తాడండి, శాపాన్ని తీసుకొస్తాడు, శాపాన్ని తీసుకొస్తాడండి. Everything looks wonderful. అంతా కూడా అద్భుతంగానే కనబడుతుంది. Wonderful building, అద్భుతమైన భవనము, wonderful technology, అద్భుతమైన సాంకేతికము, wonderful dresses, అద్భుతమైన వస్త్రధారణ, wonderful tithing, అద్భుతమైన దశంభాగములు, number of cars, ఎన్నో కార్లుంటాయి, wonderful Bible knowledge, అద్భుతమైన పరిశుద్ధ జ్ఞానము, wonderful testimonies, అద్భుతమైన సాక్ష్యాలుంటాయి. and out of it వాటిలో నుండి the prayerlessness church ప్రార్థన చేయని సంఘము would produce death. మరణాన్ని ఉత్పత్తి చేస్తుందండి. Death. మరణాన్ని Death. మరణాన్ని